మీ అందరికీ కూడా తెలుసు, ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్ని ఒక పారిశ్రామిక రంగంలో ఇతర రాష్ట్రాల కంటే ముందుకు తీసుకొని పోవాలనే ఒక ఆలోచనలో భాగంగా ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఈ రాష్ట్రంలో పెద్ద పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఈ రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి తీసుకురావడానికి ఆయన చేసే ప్రయత్నం, అలాగే ఇతర దేశాల నుంచి కూడా ఎటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడో ఈ సంవత్సర కాలంలో మనందరం కూడా చూస్తా ఉన్నాం. దానిలో భాగంగా ఆ రోజు ఈ ప్రాంతం అంతా ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేస్, ఆ రోజు ఎమ్మెల్యే కాదు మేమందరం కూడా లోకేష్ బాబు గారు పాదయాత్రకు వచ్చినప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా ప్రతి నియోజకవర్గం నుంచి 20,000 మంది 30,000 మంది బెంగళూరు, హైదరాబాద్ లేకపోతే చెన్నైలో వలసలు పోయి ఫ్యామిలీలు ముసలోళ్ళు ఒక్కరే ఇంటి దగ్గర ఉండి అందరూ కూడా బయట పోయి మన భుక్తి కోసం బయటకు పోయే పరిస్థితి జిల్లా అంతా కూడా చెప్పడం, ఆ రోజు లోకేష్ బాబు గారు కంపల్సరిగా ప్రకాశం జిల్లాని పారిశ్రామిక హబ్గా చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మనం ప్రజెంట్ నెల్లూరు జిల్లాలో ఉన్నాం, త్వరలో ప్రకాశం జిల్లాలో కూడా పోతామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మనం 1 వీక్ బ్యాక్ కలిసినప్పుడు చెప్పడం కూడా జరిగింది. మీ అందరూ కూడా ఈ రాష్ట్రంలో యువతను కాపాడాలి, ఈ రాష్ట్రంలో యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, అలాగే ఈ రాష్ట్రం బాగుపడాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరూ కూడా ఆయన ఉండే విజనరీ ఈ రోజు హైదరాబాద్ లో ఎక్కడో పటాన్ చెరువు లేకపోతే శివారు ప్రాంతాల్లో తెల్లాపూర్ ఆ ప్రాంతాల్లో కూడా ఎటువంటి అభివృద్ధి జరుగుతూ ఉందో మీరందరూ కూడా చూశారు. ఆయన దూరదృష్టితో ఈ రోజు 2047 అనే విజన్ తో ముందుకు పోతా ఉన్నాడు. మనందరం కూడా ఆయన వయసు పెద్ద కానీ మనం ఆయన ఆలోచనలు కూడా దగ్గర కూడా ఉండలేని పరిస్థితి, మనందరం చిన్న వయసు అయినా కూడా. ఎందుకంటే ఈ రాష్ట్రం గత ప్రభుత్వంలో 20 సంవత్సరాలు ఏ విధంగా వెనకపోయి 20 సంవత్సరాలు వెనకపోయే పరిస్థితి, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ని మళ్ళా గాడిలో పెట్టాలని చెప్పి మన ప్రాంతంలో ఆ రోజు ఆయన కళ్ళలో రామాయపట్నం పోర్టు, ఈ రోజు రామాయపట్నం పోర్టు మన అందరికీ అందుబాటులోకి వస్తే రేపు ఈ ప్రాంతం అంతా ఒక కాకినాడ, వైజాగ్ కాబోయే పరిస్థితి. దానిలో భాగంగా ఇండోసోల్ పరిశ్రమ కూడా భారీ ఎత్తున 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి మన ప్రాంతంలో పెడుతున్నందుకు ఆ సంస్థ యజమానానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. కంపల్సరిగా మేము కూడా రైతు కుటుంబంలో పుట్టాం, రైతులు భూమి పోయేటప్పుడు ఎంతో కొంత బాధ ఉంటుంది. కానీ మనం ఒక ప్రాజెక్టు ప్రారంభించేటప్పుడు కంపల్సరిగా ఏదో ఒక ప్రాంతంలో ఇబ్బంది ఉండదు. కొంతమంది చెబుతా ఉన్నారు ఎక్కడో దూరంగా పెట్టచ్చు, సముద్ర తీర ప్రాంతంలో పరిశ్రమలు ఏ విధంగా ముందుకు పోతే మీ అందరూ కూడా తెలుసు. వాళ్ళు కూడా మాట్లాడేవారు కూడా ఒకసారి ఆలోచించాలని. సముద్ర తీర ప్రాంతం మన ప్రాంతంలో మీ అందరికీ కూడా తెలుసు, ఎక్కడైతే కాలం నుంచి మనందరికీ కూడా లాస్ట్ చివరి వరకు కరీర్ వరకు ఏ విధమైన సముద్ర తీర ప్రాంతం మన నియోజకవర్గంలో ఉందో కంపల్సరిగా సముద్ర తీర ప్రాంతం అంటే మనకి ఈ ప్రాంతానికి అంతా మెట్ట ప్రాంతం, వాటర్ ఫెసిలిటీ లేని ఏరియా కాబట్టి కంపల్సరిగా సముద్ర వాటర్ని శుద్ధి చేసుకొని పరిశ్రమలకు వాడుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కంపల్సరిగా ఏ పరిశ్రమ పెట్టాలన్న ప్రాంతంలో వాటర్ కంపల్సరిగా పోర్టు అవకాశాలు అలాగే ఎయిర్పోర్ట్ అవకాశాలు కంపల్సరిగా అవసరం ఉంటుందని చెప్పి మనందరం కూడా ఒకసారి ఆలోచించాలి. తప్పనిసరిగా పారిశ్రామికవేత్తలకి ఎవరైనా కూడా వెల్కమ్ చెప్తే మన ప్రాంతం అంతా ఎవరో 10 మందికి ఇబ్బంది పడవచ్చు, 9 మంది కూడా బాగుపడే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతు సోదరులకి ఈ నియోజకవర్గం ఎప్పుడు కూడా చేతులెత్తి నమస్కారం చేసే పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ రైతు సోదరులకు కూడా నేను ఒకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తప్పకుండా ఈరోజు కర్నూలు ప్రాంతంలో ల్యాండ్ అక్విజిషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ కొంతవరకు మనం ఏదైతే పరిశ్రమలో ఇండోసోల్ పరిశ్రమలో ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఆల్రెడీ నేను కూడా కంపెనీ సోదరులతో కూడా మాట్లాడితే 800 మంది ఆల్రెడీ పనిచేస్తా ఉన్నారు. రాబోయే 3-4 months లో మన ప్రాంతం వాళ్ళని కంపల్సరిగా ఏవైతే రావూరు, చేవూరు, కరేడు, ఏలూరుపాడు ఏదైతే ఈ ప్రాంతం వాళ్ళని తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. తప్పకుండా కంపెనీ సోదరులకు కూడా ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ ప్రాంత యువతకి మీరు అనుకున్న మీ కంపెనీలో పనిచేసే స్కిల్ లేకపోయినా కూడా మీరు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఈ ప్రాంత యువకులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే మీకు వాళ్ళ తరపు నుంచి మేము ఏ చిన్న సమస్య వచ్చినా మేము ముందుండి వాళ్ళకి రిక్వెస్ట్ చేసి మీ సంస్థకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా లేకుండా మేము ముందుండి మా ప్రాంత యువకులను కాపాడితే మేము మిమ్మల్ని ముందుండి కాపాడుతామని చెప్పి ఈ సందర్భంగా హామీ ఇస్తూ, తప్పకుండా మీరందరూ కూడా ఈ రోజు నియామక పత్రాలు తీసుకునే సోదరులు కూడా కంపెనీ యాజమాన్యాన్ని మనకు కొత్తగా ఆ కంపెనీలో ఏం వర్క్లు చేయాలో తెలియకపోయినా వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెడతారు. తప్పకుండా మీరు అందరూ కూడా స్కిల్ డెవలప్మెంట్ పెంచుకొని
నెక్స్ట్ జనరేషన్ మన తర్వాత ఉన్న యువకులకు కూడా ఈ విధంగా ముందుకు పోతే మనకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి మీరు కూడా మీరున్న గ్రామాల్లో కూడా వాళ్ళందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వైపు కలెక్టర్ గారు కూడా మన ప్రాంతంలో అలాగే సీఎం గారు కూడా ప్రామిస్ చేశాడు. లాస్ట్ మనకు ప్రాంతానికి వచ్చినప్పుడు కందుకూరు నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా కట్టిస్తానని చెప్పి ఈ సందర్భంగా కలెక్టర్ గారికి కూడా కట్టించే లోపు ఏదో ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ లో ఈ ప్రాంత యువకులకు ఒక ట్రైనింగ్ ఇచ్చి ఈ కంపెనీలు ఏవైతే బీపీసీఎల్ ఇండస్ట్రియల్ పరిశ్రమ వాళ్ళ అలాగే పోర్ట్లో పనిచేసే వాళ్ళకు కూడా ఏవైతే స్కిల్ కావాలో వాళ్ళకి అవకాశాలు కల్పించి వాళ్ళని స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ వైపు తీసుకొని పోయి వాళ్ళని కంప్లీట్ గా వాళ్ళకి ఉపయోగపడే విధమైన కోర్సులు మీ అందరికీ కూడా అందజేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మనందరం కూడా ఈ రోజు ఎమ్మెల్యే గారు ఏదో మాట్లాడేయడంతో మీరు అందరూ కూడా ప్రతి కుటుంబంలో రైతు కుటుంబాలు అందరికీ కూడా నేను ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నా. ఏవైతే భూములు కోల్పోయిన కుటుంబంలో ఉన్న ప్రతి యువకుడికి మీరు కూడా ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి అలాగే రైతు కూలీలకు కూడా ఈ సందర్భంగా మీరు కూడా ఆ కంపెనీలు వాళ్ళ అవసరాలు తగ్గట్లు రైతు కూలీలు కూడా ఏదైతే చదువుకోలేని వాళ్ళకు కూడా కంపల్సరీగా అవసరాలు ఉంటాయి కాబట్టి వాటికి కూడా వాళ్ళు మీ అందరికీ కూడా స్కిల్ ఎడ్యుకేట్ చేసి మిమ్మల్ని కూడా వాళ్ళ కంపెనీలో ఉపయోగపడే విధంగా తీర్చిదిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనందరం కూడా ఒక మంచి కార్యక్రమం. ఈ రోజు బయట వాళ్ళు చెప్పవచ్చు ఉద్యోగాలు ఎవరు ఈ పొలాలు తీసుకున్నాక ఏదో చెబుతారు. నేను కంపల్సరీగా మీ అందరికి కూడా హామీ ఇస్తున్నా. ప్రతి సందర్భంలో చెబుతా ఉన్నా ఇక్కడ ఏవైతే పరిశ్రమలు వస్తున్నాయో మనందరికి కూడా శుభ పరిణామం. ఎందుకంటే ఈ ప్రాంతంలో వీళ్ళకి కనీసం 10,000 మంది ఎంప్లాయ్మెంట్ రాబోయే రోజుల్లో 3-4 years లో అవకాశం ఉంది. కాబట్టి మన ప్రాంతంలో ప్రతి డిగ్రీ ఎలక్షన్ లో నేను చెప్పిన డిగ్రీ చదువుకున్న ప్రతి యువకుడికి ఈ నియోజకవర్గంలో ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత నాదని చెప్పి ఆ రోజు ఏదైతే చెప్పామో తప్పనిసరిగా ఈ ప్రాంత యువకులందరికీ కూడా ఉద్యోగ భద్రత కల్పించేదానికి ఈ కంపెనీ వారి సహాయ సహకారాలతో అలాగే కలెక్టర్ గారి సహాయ సహకారాలతో సబ్ కలెక్టర్ గారి సహాయ సహకారాలతో కంపల్సరిగా మీ అందరికీ ఉద్యోగ భద్రత కల్పిస్తానని చెప్పి ఇండస్ట్రియల్ పరిశ్రమ ఈ రోజు కొత్తగా స్టార్ట్ అయినా కూడా ఈ రోజు ఇటువంటి కార్యక్రమం వస్తే కంపల్సరిగా మీకు కూడా గ్రామాల్లో ఒక పాజిటివ్ వాతావరణం వస్తుందని చెప్పి నేను ఆశిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన రావూరు చేవూరు కరేడు ప్రాంత రైతు సోదరు కుటుంబాల పిల్లలందరికీ అలాగే ఈనాడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కలెక్టర్ గారు కూడా కంపెనీ వాళ్ళతో 4-5 సార్లు మాట్లాడారు. అలాగే పోర్టు వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. తప్పనిసరిగా సార్ మీ సారథ్యంలో ఈ ప్రాంత యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే మిమ్మల్ని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే ఇండోసోల్ సంస్థ కూడా మీరు ఈ ప్రాంతంలో మీకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా మేము ముందుండి ఆ సమస్యని తీర్చే బాధ్యత మేము తీసుకుంటాం. మా ప్రాంత యువకులకి నేను ఒకటే అడుగుతున్నా ఉద్యోగ భద్రత కల్పించండి, మీకు మేము ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన సోదరులందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.